హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏది ప్రసంగం చేసినా ఆ ప్రసంగం ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రసంగంలో ఉండవలసింది ఏంటంటే, ఆ ప్రసంగం ద్వారా మనుషులు పొందవలసింది ఏంటంటే పవిత్ర హృదయం. హృదయం లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. హృదయం పెట్టకుండా పాడే పాట కానీ, చెప్పే వాక్యం కానీ, వల్లించే వాక్యాలు కానీ దేవునికి సంబంధించినవి కావు. వాళ్ళు పెదవులతో నన్ను స్తుతించుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఊరకే పెదవులతో పాటలు పాడుతున్నామండి. పెదవులతో పాడితే కాదు, అయ్యా అంటే నీ అయ్యా ఆయన, నా దేవుడు, నా తండ్రి. ఏంటండి ఆ నిరీక్షణ అనుభవంతో పాడాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నాదంతా నీకే అంటే యు మీన్ ఇట్. నిజంగా నాదంతా నీకే అంటావు, కనీసం దశభాగం తీయరు. ఏంటంటే నీకొక్కగా నేనొక్కడైన కుమారుని నాకు ఇవ్వమంటే అబ్రహాము అది మాత్రం వద్దులే, ఇంకేదైనా అడిగిస్తానన్నాడా? నా ప్రాణం తీసుకో కావాలన్నాడా? హృదయంలో ప్రభు ఉంటేనండి ఇంకా హృదయం ప్రభుకి ఇవ్వటం ఏంటి? ఇంకా నా హృదయం ఆయనదే, నా హృదయమే దేవుని ఆలయం. మన యొక్క నిజ జీవితం అనేది హృదయంలో ఉందండి. అంటే ఇక్కడుందా అని చాలామందికి అనుమానం. పల్లెటూరులో ఇక్కడ హృదయ పట్టణం వేసి చూపిస్తే నమ్ముతారు అదే హృదయం అని. కానీ మీలా చదువుకున్న వాళ్ళు అది ఎందుకు హృదయం అయింది, అది గుండెను రక్తాన్ని పంపు చేసే గుండె కదా, అవయవం కదా అనుకుంటారు. మెదడులో మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నిర్ణయాలు ఇవన్నీ మన మనసులో హృదయంలో జరుగుతుంటాయి. మనుషుడు లోపల ఆలోచించి మీలో ఇంకొకడు ఉన్నాడు తెలుసా? మీలో ఇంకొకడు ఉన్నాడు తెలుసమ్మా? చెప్తారు, ఎప్పుడైనా మాట్లాడతారా? మీరు మాట్లాడుకుంటారా? నువ్వు అంటే అంటదా లోపల ఉన్నది? బుద్ధి లేదా నీకు? పైగా ఏం చెప్పారు అంటే అందరూ ఏం చేస్తున్నారు అంటావు నువ్వు. అదే అందరూ చేస్తే మాత్రం మనం ఏసే కొరకు జీవించాలి కదా అని అంతరాత్మ చెప్తుంటుంది చూడండి. అందుకే వాక్యం విన్నోడికి ఆ అంతరాత్మ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నీ వాయిస్ని అణిచేస్తుంది. వాక్యం విన్నోడికి అది పేలగొట్టు నో అంటుంటుంది ఆ అంతరాత్మ. నువ్వేమో యస్సు అని దోసేస్తావు దాన్ని. శరీరానికి ఆత్మకి అక్కడ పోరాటం జరుగుతుంటుంది. హృదయంలో నువ్వు సరిగా ఉంటే మనిషి అంతా సరిగా ఉంటావండి. పైన సరిగా ఉన్న హృదయం చెడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం చెడిపోతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో? నా హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోమని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సవాల్ చేయండి. కావాలంటే స్కాన్ తీసుకోమనండి, స్టెథోస్కోప్ పెట్టి చూడమనండి. నీ ఆలోచనలు తెలియవు. టిప్పు అని నీ గుండె చప్పుడు తెలుస్తుందేమో కానీ ఏంటండి ఆయన స్టెథోస్కోప్ పెట్టి నీ గుండె చెక్ చేస్తుంటే నువ్వేం డాక్టర్ అయ్యా అన్నావు, ఏంటంటున్నావు అంటాడా? ఏమంటే మన హృదయ ఆలోచనలు ఎవరికి తెలియవు. ఆలోచనలు ఉత్పత్తి అయ్యే స్థలం హృదయం. హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ లోపటి నుంచి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి వాక్యం దగ్గరికి రాగానే ఆయన యొక్క ముఖ దర్శనములో మన స్థితిని మన హృదయాన్ని మనం కనుక్కోవాలంటే ప్రభువు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయన వాక్యము మనకు అద్దంలాగా ఉందంట. అద్దంలో నువ్వు చూసుకుంటే ఎవరు కనపడతారు? నేను కనపడతానా? అద్దంలో నువ్వు చూసుకుంటే ఎవరు కనపడతారు? నువ్వే కనపడతావు. సో వాక్యం అనే అద్దంలో నువ్వు చూసుకుంటున్నప్పుడు ఎవరు కనపడతారు? నీ హృదయమే కనపడద్ది, నీ స్థితి నీకు కనపడద్దు. అందుకే వాక్యం చదవండి, ప్రార్థన చెయ్యండి, పవిత్ర హృదయం పొందాలి. హృదయ శుద్ధి లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమండి. ఆ గారడీ సీమోను నమ్మాడంట, బాప్తీసం పొందాడంట, పరిశుద్ధాత్ముడు కావాలని డబ్బులు కూడా తెచ్చాడంట. పేతురు ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులో నీకు దేవునికి సంబంధమే లేదు. హృదయములో నీవు సరిగా అవ్వాలంటే దేవుని వాక్యములో
నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ప్రతి బోధలో మారు మనస్సు అనే మాట ఈరోజు బలిపీఠాల మీద వినపడటం లేదు. ప్రకటన గ్రంథంలో రాసినటువంటి సంఘం 7 సంఘాలకు రాసింది ఈ అంత్య దినాల్లో ఉన్న సంఘాలకు కూడా సంబంధించింది. ఆ ఇంచుమించు ప్రతి సంఘంలో ప్రభు వాడిన ఒక మాట ఉంది, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయి, మారు మనస్సు పొందు. రక్షణ అనేది ఒక్కసారి జరుగుతుంది, మారు మనసు అనేది మళ్ళీ మళ్ళీ పొందాలి. ఎందుకంటే మనం తప్పిపోయినప్పుడల్లా తిరిగి దిద్దుకోవటమే మారు మనసు. రక్షణ దేవుడిచ్చేది, మారు మనసు మనం పొందేది. మనల్ని దేవుడే నన్ను రక్షించుకున్నాడని ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు, కానీ నీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలను పవిత్రంగా కాపాడుకోవడానికి, మా హృదయాలను ఆలయాలుగా నీవు మా హృదయ సింహాసనం మీద అధిష్ఠీనుడు అయినట్టుగా నిన్ను ఆహ్వానించుకునడానికి సహాయం చేయ. నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయమని బలిని మేము వెళ్ళ అర్పించుటకు సహాయం చేయ. మా మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను ఎప్పటికప్పుడు ఒప్పుకొని సరిచేసుకున్నటకు, మా మనస్సాక్షిని సరిచేసుకొని శుద్ధమైన మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయం చేయాలి. విశ్వాసము ఈ అంచె దినాల్లో తండ్రి తరిగిపోతుండగా, ప్రతిదానికి రుజువులు కోరుతుండగా, విశ్వసించిన దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు, నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు తండ్రి. నువ్వు వస్తావని, కంటికి కనబడేవన్నీ కూడా క్షయమైపోయేవని, అక్షయమైన పరలోక రాజ్యమును మా కొరకు సిద్ధపడి ఉన్నామన్నది మేము విశ్వసించుటకు సహాయం ఇచ్చి, నీ ప్రేమను పంచుటకు, నీ ప్రేమ కలిగి బ్రతుకుటకు, ప్రేమతో నింపబడుటకు, క్రీస్తు ప్రేమను లోకములో అనేకులు అవసరతలో ఎండిపోయిన స్థితిలో, విచారములతో దుఃఖములతో, డిప్రెషన్లో, నిరీక్షణ ఆధారము లేని స్థితుల్లో ఉన్నవారికి యేసే రక్షకుడు ఉన్నాడన్నది ఆయన ప్రేమ. ప్రతి పాపిని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమ అన్నది మేము ప్రకటించడానికి సహాయం ఇచ్చాము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని